హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ వచ్చేసి మన దగ్గర షెడ్ దగ్గర అయితే ఒక కోడ్ ఉందని చెప్పాను కదా. ఆ కోడ్ అయితే మనకు గుడ్లు అయితే పెట్టింది. మనకు దాదాపుగా 21 గుడ్లు అయితే పెట్టింది. మనకి 21 రోజులకే పిల్లలు చేస్తుందట. కానీ 21 గుడ్లే పెట్టింది మనకి. ఇది డే బై డే పెట్టింది మనకు. ఒక రోజు తప్పించి ఒక రోజు గుడ్డు పెట్టింది. మనమైతే టమాటా పెట్టేలా పోసి ఉనకలు అయితే పెట్టాలని మనకు ఏంటంటే మార్కింగ్ పెట్టుకుని దానికి కోడి తింపుతలే అని చూసుకోవడానికి అయితే ఇట్లా లైన్ కొద్ది అయితే పెడుతున్నాం ఇక్కడ కోడిగుడ్లు. నేనైతే ఇదే కోడిగుడ్లను పొదిగేయడం ఇదే ఫస్ట్ సారి. మాకు ఎవరికైనా తెలియదు ఎట్లా పొదిగాలన్నది. తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరంటే కామెంట్ పెట్టండి. నేనైతే ప్రజెంట్ అయితే ఇట్లా 21 గుడ్లు అయితే పెట్టడం అయితే జరిగింది మొత్తం. ఇలా పెట్టిన లాస్ట్కి అయితే పెట్టెలో పెట్టి కోడిని ఇలా పెట్టాలని ట్రై చేసినా కానీ ఆ పెట్టెల కోడి ఉండట్లేదు మొత్తానికే. ఇది ఎండాకాలం కాబట్టి కొద్దిగా వేడి ఎక్కువ ఉంది. అందుకే మనం వచ్చేసి ఎంత ట్రై చేసినా కానీ ఈ గుడ్ల మీద అయితే ఉండట్లేదు. ఈ పెట్టెలో భయపడుతుంది. అది వచ్చేసి మనం అయితే బోన్లోనైతే పెట్టినాం. ఆఫ్టర్ 20 days ఇది 20 రోజులకైతే ఒక పిల్ల అయితే మనకు బయటకైతే రావడం జరిగింది. మనకు 20 రోజులకు ఒక పిల్ల వచ్చింది. మనం 21 గుడ్లు అయితే ఎన్ని పిల్లలు అయితే చూద్దాం ఒకసారి. మనకి వచ్చేసి 22వ రోజు మనకు దాదాపు ఒక 5 పిల్లలు అయితే అయినాయి. మనకు ఒక 2 days దాకా అయితే ఉంచుదాం. ఒక 23 days వరకు అయితే పిల్లలు మొత్తం చేస్తా అని అయితే అనుకుంటున్నాం. కాకపోతే ఎన్ని పిల్లలు చేస్తావో చూద్దాం మనం లాస్ట్ దాకా. వచ్చేసి సేమ్ అయితే కోడి పిల్లలు అయితే తల్లిలాగానే ఉన్నాయి సేమ్. మనమైతే ఒక 5 పిల్లలు అయితే అయినాయి 22 రోజులకి. మనకు ఈ దాదాపు అయితే కోడి పిల్లలు అయితే చిన్న ఉన్నాయి. నాకు తెలిసి అయితే ఒక 10 నుంచి 15 పిల్లలు అయితే వేస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్లో కోడి పిల్లలు అనేది తక్కువ చేస్తా అంటారు ఎవరైనా కానీ. మనం చేతి పెడితే చేతి అయితే పొడుస్తుంది అది. మనకు వీటికైతే నువ్వులు అయితే పోస్తున్నాం. నువ్వులు వస్తే కూడా కొద్దిగా కోడి పిల్లలు అనేది మంచిగా ఎదుగుతాయి అంటారు చిన్న పిల్లలు. వచ్చేసి ఇది మనకి 23వ రోజు. ఇది 23వ రోజుగా మనకు 6 పిల్లలు అయితే పెట్టడం అయితే జరిగింది. మనకు 21 కోడిగుడ్లు అయితే 6 పిల్లలు వచ్చేసింది. అంటే ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోడి పిల్లలు అనేది చాలా తక్కువ చేసింది. ఇక మనమైతే ఆ కోడి కూడా ఆ గుడ్ల మీద పండుకుంటే గుడ్లు అనేది బయటనే ఉండిపోయినాయి. మనకు ఆ విధంగా కూడా కొద్దిగా తక్కువ పిల్లలు చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎండాకాలం అనేది కోడి పిల్లలు అనేది తక్కువ చేస్తా అని చెప్తారు ఎవరైనా కానీ. మనం వర్షాకాలం అయితే చలికాలమైనా వర్షాకాలమైనా ఎక్కువ పిల్లలు చేస్తుంటారు. చూస్తారు కదా. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.